మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందడానికి ఇక ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క జిల్లా పరిషత్ కూడా దక్కదని రామ్మోహన్ రెడ్డి జోసం చెప్పారు. బాధితుల గురించి మాట్లాడడం ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. గతం లోపల నేరెళ్ల బాధితులు ఆ యొక్క లారీ దగ్ధం విషయం లోపల వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళను 22 మందిని 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేసి సంసారానికి కూడా పని రాకుండా చేసినటువంటి పోలీసులు గతంలో బీఆర్ఎస్ పాలనలో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో అలాంటి చిత్రహింసలు మీరు పెట్టారు. మా ప్రభుత్వంలో కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు మీరు అన్యాయం చేశారు. మా దగ్గర పరిశ్రమలు రాకుండా, మా దగ్గర సాగునీటి ప్రాజెక్టులు రాకుండా మాకు ఎన్నో అన్యాయాలు చేస్తున్నప్పుడు మా దగ్గర ఈ యొక్క లగచర్ల పారిశ్రామిక వాడ పెట్టాలని, ఆ పారిశ్రామిక వాడ ద్వారా దగ్గర 20-25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, మా పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు సురేష్ అనే ఒక సోషల్ మీడియా ఫిలిం డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనను ముంగల పెట్టి మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి కుట్ర పన్నిండ్రు. అందుగురించే మానవ హక్కుల సంఘం ఏం చెప్పింది, లగచర్ల లోపల ఏదైతే భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉందో అది కరెక్టే అని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా విధి విధానాలు పాటించమంటే కూడా పాటించడానికి ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తప్పకుండా పాటిస్తాం. మేము వెనకకు పోము. మాకు కోర్టులన్నా ఇంకా ఇన్స్టిట్యూషన్స్ అన్నా అపారమైన గౌరవం కలిగినటువంటి పార్టీ మాది, ప్రభుత్వం మాది. మీరు గతం లోపల మేము మీరా కుమార్ గారిని, జగ్జీవన్ రామ్ గారి కూతురు, పార్లమెంట్ లో స్పీకర్ గా లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి మీరా కుమార్ గారు స్వయంగా వచ్చి కరీంనగర్ లో జైల్లో ఉన్నటువంటి దళితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు